ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా కలువరి కృపా సమయంకు ఆహ్వానించుచున్నాను. నిర్గమకాండము 20వ అధ్యాయము 5వ వచనంలో, ఏలయనగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషము గల దేవుడను. ఆయన ఆజ్ఞలన్నిటినీ మోషేకు దేవుడు వివరిస్తూ ఇశ్రాయేలు సమాజానికి చెప్పమని ఆయనకు ఆజ్ఞాపించినప్పుడు, మొట్టమొదటి ఆజ్ఞ, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. ఎందుకనంటే ఆయన రోషం కలిగిన దేవుడు. ఆయన ఆరాధించేవారు, ఆయన సేవించేవారు, ఆయన నమ్ముకున్నవారు ఆయనను తప్ప వేరొకరిని కూడా ఆశ్రయించకూడదు, ఆరాధించకూడదు, మొక్కకూడదు అనే విషయాన్ని ఆయన చెప్పాడు. చాలామంది మన దేవుడు రోషం లేనివాడు, మౌనం వహించిన దాన్ని బట్టి ఆయన అలక్ష్యం చేస్తున్నాడు అని అనుకుంటున్నాడు. కానీ దేవుడు మన ఎట్లా తన కృపను ఇంకనూ విస్తరింపచేయుచున్నాడు. కాబట్టి ఆయన కనికరం చొప్పున, దయ చొప్పున మనకు వాత్సల్యం చూపించి ఆ కరుణా కటాక్షంలో మన మీద ఉంచడానికి జ్ఞాపకం చేసుకుని, ఆయన రోషం రగలకు ముందే ఆయన వైపు తిరిగినట్లుగా మనము మన జీవితాన్ని మలుచుకుందాం. ఆమేన్.